ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ వేయనున్న తెలంగాణ సర్కార్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్ల కలకలం. ఓ ఇంటి నెంబర్తో 43 ఓట్లు ఉన్నాయని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. కారు బుల్డోజర్ మధ్య జూబ్లీహిల్స్ బైపోల్ వార్. బీఆర్ఎస్ వైపు ధర్మం ఉందన్న మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు రెండు ఒకటే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్న రామచందర్. సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై చర్చ. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శన అస్త్రాలు. మేడారం ఆలయ ప్రాంగణ విస్తరణకు ఖర్చు ఎంతైనా భరిస్తాం. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి. ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ. విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం. రాజధాని రైతుల త్యాగాలను విస్మరించాం. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా. ర్యాపిడ్ కిట్స్ ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల. చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా నిరసన. నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు. ఎన్టీఆర్ జిల్లాలో దీపావళి ఫ్లెక్సీవార్. పరస్పరం దాడులు చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు. సత్యసాయి జిల్లా కదిరిలో ప్రేమ జంట హల్చల్. తప్పతాగి స్థానికులు పోలీసులతో వాగ్వాదం, కేసు నమోదు. నెల్లూరులోని ప్రశాంతి నగర్ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం. మినీ ట్రక్కును ఢీకొట్టిన లారీ, 2 మృతి. అనకాపల్లిలో అక్రమ గంజాయి ముఠా గుట్టురట్టు. 3 అరెస్టు, 250 కేజీల గంజాయి సీజ్. హైదరాబాద్ కుతుబుల్లాపూర్లో దొంగల బీభత్సం. వరుసగా 3 ఇళ్లలో చోరీ. పోలీసులకు బాధితులు ఫిర్యాదు. దేశంలో సెక్యులరిజం పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెసే. నిర్మల్ జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్ కామెంట్. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో జైశంకర్ భేటీ. మరికొన్ని రంగాల్లో సహకారం విస్తరించాలని ఇరు దేశాల నిర్ణయం. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశం. రిటైర్డ్ జడ్జి జస్టిస్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు. వీసా కింద కొత్త నియామకాలు చేపట్టబోమన్న టీసీఎస్ కంపెనీ. భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్పై ప్రశంసల వర్షం. సైరస్ ది గ్రేట్ తో పోల్చిన ఇజ్రాయెల్ నేతలు. 2 ఏళ్ల తర్వాత బందీలను విడుదల చేసిన హమాస్. తమ వారిని కలుసుకొని బంధుమిత్రులు ఆనంద బాష్పాలు. లాహోర్లో పాలస్తీనియన్లకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకం. పోలీసులపై కాల్పులు జరిపిన ఆందోళనకారులు. తెలంగాణలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల తిరోగమనం. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం.